నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా రాజకీయంగా రాష్ట్రంలో అనూహ్యంగా తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది కూటమి. ఇటువంటి సందర్భంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తదుపరి టార్గెట్ వైఎస్ఆర్సీపీ అన్నట్లుగానే కూటమి నేతలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి రాజకీయ వర్గాల్లోనూ అలాగే సోషల్ మీడియాలో ఒక విధమైనటువంటి ప్రచారం జరుగుతుంది. అంత అవసరమా? ఎప్పుడో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి బృందాలను ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి పరారీలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం అక్కడికి ఇక్కడికి బృందాలను పంపిస్తున్నాం. ఇంత రాద్ధాంతం చేయటం అవసరమా అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై మంగళగిరిలో ఉన్నటువంటి ఆఫీస్పై దాడి ఘటనలో 21 మందిని అరెస్ట్ చేశారు. తాజాగా జరిగినటువంటి పరిణామం కూడా మనకు తెలుసు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు అని చెప్పి ప్రతి ఛానల్లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. దీనికి సంబంధించిన తీరా కట్ చేస్తే ఆయన ఎక్కడో పరారీలో ఉన్నాడు, ఆయన్ని మేము అరెస్ట్ చేయలేదని చెప్పి పోలీసులే మళ్ళీ ఒక ప్రకటన చేశారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా దీనిపై ఒక చర్చ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఇటువంటి క్రమంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎన్నో ఉన్నాయి. అలాగే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ప్రజాపాలనపై ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ రకమైనటువంటి రాజకీయ కుట్రలో భాగంగా కక్ష సాధింపు చర్యలు అవసరమా అనేది ఇదేదో మా అభిప్రాయంగా మాత్రం మేము చెప్పట్లా. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అలాగే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం వాస్తవంగా దానికి వచ్చేటువంటి ఆ యొక్క కామెంట్స్ కానీ రిప్లైస్ కానీ అట్లాగే ఉన్నాయి. అవును, చంద్రబాబు గారు ఒకసారి ఆలోచించండి, ప్రజాపాలనపై దృష్టి పెట్టండి, మీరు అధికారంలోకి రావడం ఓకే, మాకంతా బాగానే ఉంది, కానీ మీరిచ్చినటువంటి ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో, మేనిఫెస్టోలో అంశాలు ఉన్నాయో వాటిని నెరవేర్చండి, ఇవన్నీ తర్వాత చూసుకుందరు కానీ అని చెప్పి ఒక భిన్నమైనటువంటి కామెంట్స్ చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటారు, అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపిస్తుంది. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలు అలాగే ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కార్యకర్తలను కూడా ఇదే రకమైనటువంటి భయానక పరిస్థితులు అలాగే అరెస్టులు, కేసులు పరంపర కొనసాగింది. కాబట్టి మేమేం తక్కువ అన్నట్లు కూటమి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా అదే విధానాన్ని అనుసరించడం కరెక్ట్ కాదు అనేది. సో మొత్తానికైతే ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో, అందులోనూ మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. కులానికి సంబంధించి మతానికి సంబంధించి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇటువంటి నేపథ్యంలో టార్గెట్ వైఎస్ఆర్సీపీ అన్నట్లుగానే కూటమి ముందుకు వెళ్తుంది. ఈ విధానాన్ని పక్కన పెట్టి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించడం, ప్రజా సంక్షేమం కోసం పాటుపడటం, వాటి కోసం మీరు పనిచేయండి, దానికోసం ముందుకు వెళ్ళండి, చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, రాజకీయంగా ఏదైనా ఉంటే మీరు చూసుకోండి. కానీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, జరుగుతున్నటువంటి దాడులు, చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై అత్యాచారాలు, అలాగే దారి కాసి హత్యలు ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అనవసరమైనటువంటి అంశాలకు పోయి వాటికి అధిక ప్రాధాన్యత ఇవ్వటం అంత మంచిది కాదు, ఆలోచించండి అనేది కూటమి నేతలకు, ఇటు ప్రజలు అలాగే కొంతమంది ప్రజా సంఘాలు, ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే చెప్తున్నటువంటి మాట.